నమస్తే ప్రజలారా, లాస్ట్ 24 అవర్స్ న్యూస్ నెంబర్ 45 కి స్వాగతం. ఇవాళ డేట్ సెప్టెంబర్ 22, 2025. సో ఇప్పటిదాకా లాస్ట్ 24 అవర్స్ లో జరిగిన ట్రెండింగ్ న్యూస్ అయితే ఇవి. ముందుగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి. ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ ప్రభుత్వం ఆడవాళ్ళ పట్ల ఎంత కఠినంగా ఉంటారో మీకు అందరికీ తెలిసిందే. అక్కడ ఆడవాళ్ళు బయటకు రాకూడదు, వచ్చిన బురకా వేసుకుని తిరగాలి, పరపురుషుడితో మాట్లాడకూడదు, వాళ్ళు చదువుకోకూడదు, కనీసం కిటికీ తీసి బయట లోకాన్ని కూడా చూడకూడదు. అంత కఠిన నిర్ణయాలు పెట్టారనమాట వీళ్ళు తాలిబాన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇప్పుడు ఒక కొత్త నిబంధన తీసుకొచ్చారనమాట. ఇకపై ఆఫ్ఘనిస్తాన్ లో మహిళలు రచించిన పుస్తకాలు తీసుకోకూడదు, వాటిని చదువుకోకూడదు అని చెప్పి వాటిని బ్యాన్ చేశారనమాట. అలా ఆఫ్ఘనిస్తాన్ లో దాదాపు 140 మంది మహిళా రచయితలు రాసిన 679 పుస్తకాలను బ్యాన్ చేశారు పర్మనెంట్ గా. అంత కఠిన నిర్ణయాలు తీసుకొచ్చారు. ఇదంతా ఇస్లామిక్ చట్టం ప్రకారమే చేస్తున్నాం అనేసి వాళ్ళు చెప్తున్నారు. మరి దేవుడు ఏమైనా ఇంత కఠిన నిర్ణయాలు ఎక్కడైనా పెడతాడా ఆయన? ఏమో మరి, అది వాళ్ళకే తెలియాలి. మంచి మంచి కట్టుబాట్లు అన్నమాట, వాళ్ళకే సాధ్యము. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ నుంచి. ఇకపై కుక్కలకు కూడా జైలు శిక్ష తప్పదన్నమాట. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్ లో ఏదైనా వీధి కుక్క కానీ లేదా పెంపుడు కుక్క కానీ ఎవరినైనా కరిస్తే వాటిని తీసుకెళ్లి జైల్లో పడేస్తారనమాట. జైలు అంటే మనుషుల జైలు కాదు, వాటికి సెపరేట్ అబ్జర్వేషన్ హోమ్స్ ఉంటాయి కదా, ఆ జైల్లో అనమాట. సో ఫస్ట్ టైం ఏదైనా కుక్క ఫస్ట్ టైం కరిస్తే వాటిని పనిష్మెంట్ కింద 10 days జైల్లో పెడతారు. తర్వాత బిహేవియర్ బాగుంటే వ్యాక్సినేషన్ అలాగే కుటుంబ నియంత్రణ చేసి బయటకు పంపిస్తారు. తర్వాత కూడా అదే కుక్కలు మళ్ళీ సెకండ్ టైం ఎవరినైనా కరిస్తే ఈసారి లైఫ్ టైం జైల్లో పడేస్తారనమాట. జీవితకాలం జైల్లో ఉండాల్సిందే ఆ కుక్కలు. సో ఆ విధంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకుంది. నెక్స్ట్ రిలయన్స్ అధినేత అంబానీ వాటర్ బిజినెస్ లోకి అడుగు పెట్టాడు అనమాట. ఆల్రెడీ ఇంతకు ముందు ఈ వాటర్ బిజినెస్ ఉండేది, ఇండిపెండెన్స్ పేరుతో ఈ బిజినెస్ నడిపేవాళ్ళు. కానీ అది అటర్ ఫ్లాప్ అయింది, అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. ఈసారి ఏం చేశారంటే అదే వాటర్ బిజినెస్ కి పేరు మార్చి కంపాసూర్ అనే పేరుతో ఇప్పుడు మార్కెట్ లోకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారనమాట. సో ఈసారి వాటర్ బాటిల్స్ కి చాలా తక్కువ ధరకే ఇస్తున్నారు. 250 ml అయితే 5 రూపీస్, 500 ml అయితే 8 రూపీస్, 1 లీటర్ అయితే 15 రూపీస్, 2 లీటర్ అయితే 25 రూపీస్. జస్ట్ 5 రూపీస్ తక్కువే అనమాట. లాస్ట్ టైం అయితే ఇండిపెండెన్స్ డిస్ట్రిబ్యూషన్ జరిగినప్పుడు చాలా మంది డీలర్స్ నష్టపోయారు. ఇప్పటికి కూడా ఆ నష్టపరిహారాన్ని ఇంకా భర్తీ చేయలేదన్నమాట. మరి ఈసారైనా భర్తీ చేస్తారా లేదా అనేది చూడాలి. నెక్స్ట్ ట్రంప్ తాత యుఎస్ H1B వర్కింగ్ వీసా ఫీజులను భారీగా పెంచేశారు. దాదాపు $1,00,000 పెంచేశారు. సో ఇది మన ఇండియన్ కరెన్సీలో ఇప్పుడున్న వాల్యూ ప్రకారం దాదాపు 89 లక్షలు అనమాట. ఇంకా ఛార్జీలు వేసుకుంటే 90 లక్షలు. గతంలో ఇదే ఫీజు 6 లక్షలుగా ఉండేది సంవత్సరానికి. అది కూడా లాటరీ పద్ధతిలో ఉండేదన్నమాట. ఎవరికైతే లాటరీ వస్తుందో వాళ్ళకి మాత్రమే ఈ వీసాలు ఇచ్చేవాళ్ళు అనమాట. అలా లాస్ట్ 2024 లో దాదాపు 70% కు పైగా మన ఇండియన్స్ కే ఈ వీసాలు వచ్చాయన్నమాట. ఈసారి ఈ వీసాలను రేట్లు పెంచేశారు. మన అనౌన్స్ చేస్తున్నప్పుడేమో ఈ ఫీజు ప్రతి సంవత్సరం పే చేయాల్సి ఉంటుంది, అది రెన్యువల్ చేసే వాళ్ళైనా కొత్తగా అప్లై చేసుకుంటున్న వాళ్ళైనా ప్రతి సంవత్సరం పే చేయాల్సిందే అనేసి చెప్పారు. కానీ మరుసటి రోజేమో నిన్న ఉన్నట్టుండి మాట మార్చేశారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఇది ప్రతి సంవత్సరం కట్టాల్సిన ఫీజు ఏం కాదు, ఇది ఓన్లీ ఒకసారి మాత్రమే కట్టాల్సిన ఫీజు ఇది, అది కూడా పిటిషన్ కు మాత్రమే వర్తిస్తుంది, ఇది ఓన్లీ కొత్తగా అప్లై చేసుకుంటున్న వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది, రెన్యువల్ చేసే వాళ్ళకైనా లేదా ఆల్రెడీ ఉన్న పాత హోటల్స్ కి ఇది వర్తించదు అని చెప్పి తెలియజేశారనమాట. ఇలా ఎందుకు ఉన్నట్టుండి మాట మార్చారో తెలియదు కానీ మామూలుగా ఈ H1B వీసా ఖర్చులన్నీ కంపెనీనే భరిస్తూ ఉంటుంది. టాలెంట్ పీపుల్ ని హైర్ చేసుకొని వాళ్ళకి ఈ H1B వీసాని స్పాన్సర్ చేస్తూ ఉంటారనమాట. సో ఇప్పుడు రేట్లు పెంచేయడం వల్ల ఆ ఎఫెక్ట్ మిగతా వాళ్ళకంటే మన మీద ఎక్కువ పడుతుంది. ఎంత మార్పులు చేసినా సంవత్సరానికి ఒకసారి కట్టాల్సి వచ్చినా కూడా 89 లక్షలు కట్టాలంటే ఏ కంపెనీకి అది కుదిరే పని కాదనమాట. పెద్ద పెద్ద కంపెనీలు ఎలాగోలా తట్టుకోగలుగుతాయి కానీ చిన్న కంపెనీలకి అది చాలా కష్టం అవుతుంది. అందుకే చాలా ఆలోచిస్తారు చేర్చుకోవాలా వద్దా అని చెప్పి. సో ఆ ఎఫెక్ట్ మన వాళ్ళ మీదే ఎక్కువ పడుతుంది ఇది. కానీ ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే అక్కడ తుమ్మితే ఇక్కడ మన స్టాక్స్ ఎందుకు పడిపోతాయి నాకైతే అర్థం కావట్లేదు అనమాట. ఇవాళ ఐటీ స్టాక్స్ మొత్తం డమాల్ అయిపోయినాయి, పూర్తి లాస్ వచ్చిందనమాట. అక్కడ కదా నిర్ణయాలు తీసుకుంది, పడితే అమెరికాలో పడాలి, మనకేం సంబంధం నాకైతే అర్థం కాలేదు. మీకేమైనా అర్థం అంటే కింద కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ పాకిస్తాన్ కి చైనా బిగ్ షాక్ ఇచ్చింది. ఆ దేశంలో చేయబోతున్న అతి పెద్ద ప్రాజెక్ట్ నుంచి చైనా ఉన్నట్టుండి తప్పుకుంది అనమాట. అయితే ఎందుకు ఆ పెద్ద ప్రాజెక్ట్ ఏంటి, ఎందుకు తప్పుకుంది అని చూసుకుంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనే పెద్ద రైల్వే ప్రాజెక్ట్ అనమాట. ఇది పాకిస్తాన్ లోని కరాచీ నుంచి పెషావర్ వరకు, అంటే పైన పిఓకే కాశ్మీర్ నుంచి స్టార్టింగ్ నుంచి కింద కరాచీ లాస్ట్ ఎండింగ్ వరకు దాదాపు 1800 కిలోమీటర్ల వరకు ఈ ప్రాజెక్ట్ ని డెవలప్ చేయడానికి చైనా ముందుకు వచ్చింది. ఇప్పటికే దాదాపు
దాదాపు $60 బిలియన్ వరకు ఖర్చు కూడా చేసింది, కానీ ఉన్నట్టుండి తప్పుకుంది అనమాట. అయితే దీనికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే చైనా ఈ ప్రాజెక్ట్ కి అలోకేట్ చేసిన బడ్జెట్ 56,000 కోట్లు అనమాట. కానీ పాకిస్తాన్ ఇంకా కావాలి, ఇంకా ఎక్కువగానే కావాలి మాకు అని చెప్పి రిక్వెస్ట్ పెట్టుకున్నారు. ఎందుకని అడిగితే సరైన రీజన్ చెప్పలేదన్నమాట వాళ్ళు. ఇంకా రెండోది, పాకిస్తాన్ లో పెట్టుబడులు పెడితే రిటర్న్స్ రావని చైనాకి అర్థమైపోయింది. మూడోది, చైనా ఆశించినంత స్థాయిలో పాకిస్తాన్ లో డెవలప్మెంట్ జరగట్లేదన్నమాట. అక్కడ వాళ్ళకి ఇచ్చిన నిధుల్ని వాళ్ళు సొంత అవసరాలకు వాడుకుంటున్నారు కానీ డెవలప్మెంట్ కి వాడట్లేదు. ఇది చైనాకి తెలిసిపోయింది. ఇంకా చైనాకి పాకిస్తాన్ కి మధ్య మైనింగ్ కాంట్రాక్ట్ డీల్ అనేది ఒకటి జరిగిందనమాట. ఈ మైనింగ్స్ అన్ని ఎక్కువగా బల్చిస్తాన్ లోనే ఉంటాయి. అక్కడికి వెళ్ళి వర్క్ చేద్దామంటే బల్చిస్తాన్ వాళ్ళు రానియట్లేదు అనమాట. వచ్చిన వాళ్ళని చంపేస్తున్నారు. ఇది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఇంకా లాస్ట్ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే చైనా ఇచ్చిన అప్పులకి రీపేమెంట్స్ జరగట్లేదు అనమాట. వాళ్ళు ₹1 కూడా కట్టకుండా సైలెంట్ గా ఉండిపోయారు. సో అందుకే ఈ కారణాలతో చైనా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందనమాట. అంతేగాని ఫ్రెండ్షిప్ నుంచి బయటకి ఏం రాలేదు. ఆ ఫ్రెండ్షిప్ అలాగే కొనసాగిస్తున్నారు కానీ ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేసారనమాట. ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుందంటే ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయడానికి దాదాపు $2 బిలియన్ వరకు లోన్ కావాలి అని చెప్పి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కి రిక్వెస్ట్ పెట్టుకున్నారు. వాళ్ళేమో ఇస్తాము అని చెప్పలేదు, ఇవ్వము అని చెప్పలేదు, సైలెంట్ గా ఉన్నారనమాట. ఆల్రెడీ IMF దగ్గర నుంచి ఇప్పటికే $2 బిలియన్, $6 బిలియన్ ఎంతో లోన్ అయితే తీసుకున్నారు. అది కూడా కండిషన్స్ కింద లోన్ తీసుకున్నారు. అదే ఇప్పుడు కట్టే పొజిషన్ లేదు. ఇంకా కొత్తగా తీసుకునే అప్పులు ఎక్కడి నుంచి కడతారో వాళ్ళకే తెలియాలన్నమాట. ఎప్పుడో దివాలా తీసే పరిస్థితి వచ్చేసింది. చైనా, అమెరికా దయ వల్ల బతికిపోతున్నారు అనమాట పాకిస్తాన్. లేకపోతే మన నేపాల్ లో జరిగినట్టు జరుగుండేది పాకిస్తాన్ లో. ఆ విధంగా పాకిస్తాన్ ఇప్పుడు కొత్త అప్పుల్ని అడుక్కుంటుంది అనమాట. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అదనమాట లాస్ట్ 24 అవర్స్ లో జరిగిన ట్రెండింగ్ న్యూస్ అయితే. హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి లాస్ట్ 24 అవర్స్ లో జరిగిన ట్రెండింగ్ అప్డేట్స్ కోసం పగడాల జంక్షన్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.